ఒక ఒక సినిమాని బ్లాక్మెయిల్ చేయాలన్నప్పుడు దీన్ని వాడడము ఇలాంటివి జరుగుతుంది. రోజువారీ పే చేయడం కుదరదు. అంటే చాలామంది ఫస్ట్ మా బకాయిలు పే చేయండి అంటే, మేము షెడ్యూల్ వైజ్ పే చేసుకుంటూ వెళ్తామండి. ఎవరైతే ఏదైతే బకాయి అంటున్నారో అది జూలైలో మేము పే చేయాల్సిన అమౌంట్. ఓకే. జూలైలో కొన్ని షెడ్యూల్స్ జరిగినా ఆ షెడ్యూల్స్‌ది పేమెంట్ పెండింగ్. అంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న నంబర్ ప్రకారం అంటే ఇప్పుడు మామూలుగా నేను డైలీ చూసుకోను ఎవరికెంత ఇవ్వాలన్నది. అది కామెంట్ చూసిన వెంటనే నేను తెప్పించి చూసుకున్నాను. మామూలుగా రెమ్యునరేషన్స్ వేరే ఉంటాయి. మంత్లీ, ఇయర్లీ పే చేసేవి. డైలీ వేజ్‌ని బట్టి కాలిక్యులేట్ చేసిన పెండింగ్ డ్యూస్ ఉంటాయి. సో, నేను మా సినిమా డ్యూస్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 3-4 క్రోర్స్ డ్యూస్ ఉన్నాయి. అంటే జూలైలో జరిగిన షెడ్యూల్స్‌కి. అంటే జూలై ఫస్ట్ నుంచి కాదు. జూలై మధ్యలో నుంచి జరిగిన షెడ్యూల్స్‌కి అవి పే చేయాలి. అది ఎనీవే ఈ వీక్‌లో పే చేసేస్తాం అది. బట్ దాన్ని తీసుకొనొచ్చి మీరు ఫస్ట్ మీరు పే చేయాల్సిన బకాయి పే చేయండి తర్వాత మాట్లాడదాం అంటే వాళ్ళకి అర్థం కానిది ఎంతమందికి ఉపాధి వాళ్ళు దెబ్బతీస్తున్నారన్నది ఓకే. ఈ స్ట్రైక్ చేసి.